వెరీ గుడ్ ఈవినింగ్. అసలే యుద్ధ సంక్షోభంలో కేంద్రం ఇంకో బాంబులాంటి వార్త పేల్చిందనమాట. అదేంటంటే ఏప్రిల్ 1 తారీఖు నుంచి దేశమంతటా E20 పెట్రోల్ వాడుకలోకి రాబోతుంది. ప్రజెంట్ మనం వాడేది E10 పెట్రోల్. అసలు E10కి E20కి తేడా ఏంటంటే, ఈ అంటే ఇథనాల్. ఇప్పుడు మనం వాడే ఫ్యూయల్‌లో 10% ఆఫ్ ఇథనాల్ కలిపి మనకి ఫ్యూయలింగ్ చేస్తారు. ఏప్రిల్ 1 నుంచి మాత్రం 20% ఆఫ్ ఇథనాల్ కలుపుతారనమాట మన ఫ్యూయల్‌లో. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటంటే 2023 ముందు మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్స్‌లో E20 కెపాసిటీ లేదనమాట. 2023 తర్వాత వచ్చిన వెహికల్స్‌లోనే E20 పెట్రోల్‌ని ఇంజిన్ తట్టుకోగలదు. సో మరి 2023 ముందు తయారు చేసిన వెహికల్స్‌కి ఏమవుతుందంటే మైలేజ్ 7% పడిపోతుంది. 3-7% వరకు మైలేజ్ తగ్గుతుంది. ఇంజిన్‌లో రబ్బర్ ట్యూబ్స్ లాంటివి లేదా బైక్‌లో ఉన్న రబ్బర్ ట్యూబ్స్ లాంటివి కరిగిపోతాయని చాలామంది అంటున్నారు. సో దీని మీద పూర్తి అవగాహన అయితే ఎవరికీ లేదు. ఇంకా చాలా వీడియోస్ రావాలి. యూట్యూబ్‌లో కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేదు. 2023 తర్వాత కొనుక్కున్న వెహికల్స్ మాత్రం ఏ ప్రాబ్లమ్ లేదు. సో ఏప్రిల్ 1 నుంచి మాత్రం పెట్రోల్ అయితే మారబోతుంది. E20 పెట్రోల్ మనకు సప్లై చేస్తారు. సో దానివల్ల మన వెహికల్స్‌కి 2023 ముందు కొనుక్కున్న వెహికల్స్ అయితే కొన్ని ఇబ్బందులైతే మనకు తప్పవు. థాంక్ యూ వెరీ మచ్.